హాయ్ అండి. ఓ వంటకి, ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు ఇడ్లీ, దోసల్లోకి అల్లం పచ్చడి చేసుకుంటున్నాము. పక్కా కొలతలతోనండి. ఈ రెసిపీ కావాలంటే మా ఛానల్‌లో ఉంది. కొత్తిమీర అల్లం పచ్చడి కూడా మా ఛానల్‌లో ఉందండి. ఈ వీడియో ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఇదిగో పక్కా కొలతలతో క్వాలిటీ చెబుతున్నాను. ఓ పావు కేజీ అల్లం తీసుకొని శుభ్రంగా పెచ్చు తీసి కడిగి ఆరబెట్టుకొని ముక్కలు కోసుకున్నాను. పావు కేజీ చిన్నుల్లిపాయలు తీసుకున్నాను. పావు కేజీ చింతపండుకి ఈ కొలతలండి. పావు కేజీకి 700 గ్రాముల బెల్లము, పావు కేజీ చింతపండు, పావు కేజీ అల్లం, పావు కేజీ చిన్నుల్లిపాయలు, టీ గ్లాస్‌తో 3 గ్లాసులు కల్లుప్పు, 3 గ్లాసులు కారం అండి. కాటా కొలతలో అయితే కాటా లెక్క అయితే 400 కల్లుప్పు, పావు కేజీ కారము, ఉప్పు, కారాలు చూసి ఏసుకోవచ్చు. ఒక 50 గ్రాములు పచ్చిపప్పు తీసుకున్నా, ఒక 50 గ్రాములు మినపప్పు తీసుకున్నాను. 700 గ్రాములు బెల్లం తీసుకున్నానండి. మీకు కలర్ ఉండాలంటే ఒక 100 బెల్లం తగ్గించి ఒక 100 పంచదార ఏసుకోండి. ఇడ్లీ దోసల్లోకి కదండీ 700 గ్రాములు పట్టిద్ది పావు కేజీ అల్లానికి. నేను 50 గ్రాములు పచ్చిపప్పు, 50 గ్రాములు మినపప్పు, ఒక 4 స్పూన్లు జీలకర్ర, ఒక 3 స్పూన్లు మెంతులు తీసుకున్నాను. ఇయన్నీ 1 బై 1 మొత్తం వేయించుకుందాము. అల్లం గూడా కొంచెం పల్లీల నూనేసి పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. అల్లం పచ్చడైతే 6 నెలలుంటదండి. టేస్ట్ బాగుంటది. ఈ బెల్లాన్ని కరగబెట్టుకొని, చింతపండుని ఉడకబెట్టుకొని, అల్లం చింతపండులోనే కల్లుప్పు గూడా ఏసి మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు బెల్లంలోనండి 3 గ్లాసులు వాటర్ పోసుకుందాం. మీకు అన్నంలోకైతే ఒక గ్లాసు వాటర్ పోసుకొని సగం బెల్లం ఏసుకోండి. అప్పుడు అన్నంలోకి బావుంటది. ఇది ఇడ్లీ దోసల్లోకి గాబట్టి నేను 3 గ్లాసులు వాటర్ పోసి కరగబెట్టి పొంగు రానిచ్చి కరగబెట్టి వడపోసుకుంటాను. చింతపండులో ఈనెలు, పుల్లలు అన్నీ ఏరేసి 2 సార్లు కడుక్కొని, 2 గ్లాసులు వాటర్ పోసి మళ్ళీ ఉడకబెట్టుకుంటానండి. 2 పొంగులు రానిచ్చి ఆరినాక ఇయన్నీ మిక్సీ ఏసి గ్రైండరేసుకుంటాను. అప్పుడు గ్రైండర్ ఎత్తే అల్లం పచ్చడి చానాళ్ళు నిలవుంటది. చింతపండు మునిగేదాకా 2 గ్లాసులు పోసాను. 2 సార్లు కడిగి. ఇగోండి అల్లం పచ్చడి రెడీ అయింది. నాకైతే గంట పట్టిందండి. దీనిలో పావు కేజీ పల్లీల నూనె కాచి చల్లార్చి పోసి కలిపి, ఆరినాక శుభ్రంగా గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6 నెలలుంటదండి. ఈ రెసిపీ మా ఛానల్‌లో ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్